शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तिये गजानन्मद्मार्कं गजाननमानिशं नैकदन्तं भक्तानां एकदमाश्वये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मा गुरुभ्यो नमः। साईराम गुरुभ्यो नमः। साईराम दास गुरुभ्यो नमः। మా మాతాయై నమః లక్ష్మీ మాతాయై నమో నమః। తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ భూనితి నీవు నాయల్లమని సంబరముగా ముక్తులు సిద్ధంబులు శోభిల్లంబల్కుం నాదు వాక్రం సంప్రీతిన్ కులాతాకి సరస్వతి భగవతి నిషేధ జాజ్ఞాపహ। ఈరోజు కార్తీక మాస పారాయణము 23వ అధ్యాయము ప్రారంభం। శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట। అగస్త్యుడు మరలా అతిమహర్షిని గాంచి, ఓ ముని పొంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసిన విభుడని ఎడుగా అతిమహామునిట్లు చెప్పిరి। కుల సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అవమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యం ఏలుచూ ఉండెను। తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సఖ్య దీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను। మరియు అనేక శత్రువులను జయించి దశదిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను। శత్రులకు సింహస్వప్నమై విష్ణు సేవాధరంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను। ఇన్ని ఏళ్ల త్రిపుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించి ఉండెను। అయినను తనకు తృప్తి లేదు। ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడగున ఆయన విచారించుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ, కావీతీర శ్రీరంగ క్షేత్రమున్నది, దాని రెండుకు వైకుంఠమని పిలిచెదరు। నీవు అతడికేకి శ్రీరంగనాథ స్వామిని అర్చింపము, నీవి సంసార సాగరము దాటి మోక్ష ప్రాప్తి నొందుదు అని పలికెను। అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యనున్న పుణ్యక్షేత్రములను దర్శించు, ఆయా దేవతలను సేవించు, పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనెను। అక్కడ కావేరీ నది 2 పాయలు ప్రవహించుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషాయిపై పౌలించున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశం ముందు చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోమని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాస మంతయు శ్రీరంగంనందే గడిపి తదుపరి సపరివాతంగా అయోధ్యకు బయలుదేరాను। పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతమహిమల వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురాగ్యములతో నుండిరి। అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుధమై ప్రకాశించుచూ ఉండెను। అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గెలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి। ఆ నగరమందలి అంగడామణులు, హంసగజగామినులు పద్మపత్రాయిత లోచనులై విపుల శ్రోణీయత్వము, విశాల కట్టిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచ పీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి। ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదా మోహన హంసాలంకృత ముఖశోభితులై ఉండిరి। ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, సిద్విలాప హసల్లోప పులకాంకిత శరీరులై ఉండిరి। పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక వ్రతం ఆచరించి సత్యసమరుడి ఇంటికి సుఖముగా చేరెను। ఆ పురంజయుని రాఘవిని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాత్తపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషై
దైవభక్తి పాలనై రాజ్యపాలన మనచుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుటసే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను ప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమున కేగను. అదర వానప్రస్థాశ్రమం మందు కూడా ఏటేటా విధివిధానంగా కార్తీక వ్రత ఆచరించు క్రమక్రమముగా శరీర మురుగుడుసే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ యగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దాన్ని ప్రతి వారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. త్రయోవింశత్యాధ్యాయం అనగా 23వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సమస్తం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.